IKEA. Let's see how IKEA is maintaining the safety and how it is. Follow me, we'll go to IKEA inside. Let's go. ఇప్పుడు ఐకియాకి అయితే వచ్చేసాము, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. మేము స్టార్టింగ్ టైంలోనే స్టార్ట్ అయ్యాము. అంటే ఐకియా స్టోర్ అయితే 10 o'clockకి ఓపెన్ అవుతుంది. మేము 10:40 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. మాకు చాలా నియర్ బై ఐకియా. సో 10:40కి స్టార్ట్ అయ్యాము. బయట అయితే అంత ఎక్కువ వెహికల్స్ ఏం లేవు. వీళ్ళైతే సేఫ్టీ బాగానే ఫాలో అవుతున్నారు. వాళ్ళు స్కానింగ్ అది చేస్తున్నారు, థర్మల్ స్క్రీనింగ్ చూస్తున్నారు, టెంపరేచర్ చెక్ చేస్తున్నారు, అండ్ శానిటైజర్ కూడా బయటే ఇస్తున్నారు. చూడండి మీరు ఇక్కడ. ఇంకా బయట లోపలికి వెళ్ళే వెహికల్స్కి కూడా చెకింగ్ అది చేస్తున్నారనమాట. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. లెట్స్ సీ. ఇప్పుడు పార్కింగ్లోకి వచ్చేసాము. పార్కింగ్ లాట్లో కూడా బాగానే ఉంది. చూడండి ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్కి, బైక్స్కి కూడా సోషల్ డిస్టెన్సింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు. కార్లకు కూడా బాగానే మధ్య మధ్యలో గ్యాప్ ఉంచుతున్నారు. ఒక పార్కింగ్ లాట్ నుంచి ఇంకొక పార్కింగ్ లాట్కి గ్యాప్ పెట్టి దాని తర్వాత కార్స్ అవి పార్క్ చేసుకోవాలి. ఇదైతే ఎంట్రన్స్. వచ్చేసాము ఎంట్రన్స్లోకి. చూద్దాం ఎంతమంది రష్ ఉందో. ఇక్కడ చూసారా, యూజ్డ్ స్ట్రాలీస్ ఫర్ శానిటైజేషన్ అని ఉంది. అంటే మనం యూజ్ చేసినవి అక్కడ పెడితే శానిటైజేషన్ కోసం అన్నమాట. చూడండి నేనైతే మేము వచ్చేప్పటికి 10:45 అయింది. మేము వచ్చిన 5 minutesలోనే చాలా రష్ ఎక్కువైపోయింది. మేము వచ్చినప్పుడు 1 లైనే ఉంది, ఇప్పుడైతే 3 లైన్స్ రో అయిపోయింది. అండ్ లోపలికైతే ఎలో చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లోపలికి ఎలో చేస్తున్నారు. ఇంకా స్టార్టింగ్లోనే అంతా మనకి శానిటైజర్ అన్నీ బాగానే ఇస్తున్నారనమాట. చూడండి మనం ఎంట్రన్స్లోనే మనకి శానిటైజరు ఇస్తున్నారు. అంత శానిటైజ్ అయిన తర్వాతే మనల్ని లోపలికి అలో చేస్తున్నారు. మేమైతే ఇన్సైడ్కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ స్టార్టింగ్లో చూస్తున్నారా, ఎల్లో కలర్ బ్యాగ్స్, బ్లూ కలర్ బ్యాగ్స్, అవేంటంటే షాపింగ్ కోసము. ఇంకా ఎస్కలేటర్ తీసుకొని మనం పైకి వెళ్ళాలి. ఇంకా ఇక్కడ కూడా ఉంటాయి ఈ ఎల్లో కలర్ బ్యాగ్స్, బ్లూ కలర్ బ్యాగ్స్. ఇక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూసారా, సేఫ్టీ ఈజ్ ఫస్ట్ అని చెప్పేసి కొన్ని ఏరియాస్ని అలో చేస్తున్నారు వాళ్ళు విజిట్ చేయడానికి. ఇప్పుడైతే ఇది లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ ఫర్నిచర్ అంతా ఇక్కడ ఉంటుంది, సోఫాస్ అవన్నీ. మేమైతే మా ఓన్ శానిటైజర్ అండ్ గ్లౌజే తీసుకొని వెళ్ళాము. సో లెట్స్ సీ. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా లివింగ్ రూమ్కి సరిపోయిన ఫర్నిచర్ ఇక్కడ ఉంటుంది. సోఫాస్ అవన్నీ. ఇంకా మోడల్వి కూడా ఉంటాయి రూమ్స్, డైనింగ్ టేబుల్స్ అవి. దాని తర్వాత నెక్స్ట్ది టీవీ యూనిట్స్ అనమాట. మనం టీవీకి కావాల్సిన టీవీ యూనిట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది. మన వాల్ కలర్కి కావాల్సినట్టు, హైట్కి సరిపోయినట్లు మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టీవీ యూనిట్స్ అనేవి ఇక్కడ బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే టీవీ యూనిట్స్ అయిపోయింది. ఇక్కడ చూసారా, ఇన్ఫర్మేషన్ డెస్క్ అని ఉంది. ఇది ప్రతి చోట ప్రతి ఏరియాలోని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు సోఫాస్ దగ్గర నుంచి ఏ ఐటెం కావాలన్నా మనకి అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే ఇన్ఫర్మేషన్ డెస్క్ వాళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఇదైతే డైనింగ్ రూమ్ ఏరియా. ఇవి డైనింగ్ టేబుల్స్, చైర్స్ అవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి. డైనింగ్ రూమ్స్, చైర్స్ అవన్నీ. ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. ప్రతి ఏరియాకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ డెస్క్ ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి మనం సెర్చ్ చేసుకోవచ్చు కావాలంటే. మేము వచ్చిందైతే ఒక్క పర్టికులర్ ఐటెం కోసము. ఇక్కడ చూస్తున్నారా ఈ టేబుల్ని, మేము ఈ టేబుల్ కోసం అని అయితే వచ్చాము. ఈ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాగ్స్ని మనం ఫోటో తీసుకొని ఎక్కడ అనేది వాళ్ళు కింద ఉంటుంది మార్కెట్ ప్లేస్లో, అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇవన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఈ టేబుల్స్ ఇవన్నీ. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి. ఇంకా ఈ లెగ్స్ ఉన్నాయి, కింద పెట్టే టేబుల్కి పెట్టే లెగ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. ఏ టేబుల్దైనా ఏ దేనికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం కిచెన్ యూనిట్కి వచ్చామండి. ఇక్కడ చూసారా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్స్ ఉంటాయి. ఇవన్నీ మాడ్యులర్ కిచెన్స్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ కిచెన్లు అయితే ఉన్నాయి. నేనైతే అలా జస్ట్ పాస్ పై వెళ్ళాను, ఇలా ప్లెయిన్గా చూపిస్తూ ఉన్నాను. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. మీకు ఏ పర్టికులర్ ఐటెం కావాలో దాని గురించి ఫస్ట్ ఐకియా స్టోర్కి కాల్ చేసి కానీ, కస్టమర్ సర్వీస్కి, లేదంటే వెబ్సైట్లో చూసుకొని కానీ మీరు వెళ్ళడం బెటర్. ఎందుకంటే కొన్ని అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతున్నాయి ఇప్పుడు. మీరు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెబ్సైట్లో చెక్ చేసుకొని కస్టమర్ సర్వీస్కి కాల్ చేసి కనుక్కొని వెళ్ళండి.
ఈ కిచెన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే దానికి కిచెన్కి కావాల్సిన యూటిలిటీస్, స్పూన్స్, ర్యాక్స్ అవన్నీ ఉన్నాయి. కిచెన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడైతే ఉన్నాయి చూడండి. ఇంకా అలా నెక్స్ట్ కిచెన్కి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే సింక్కి ట్యాప్స్ ఇవన్నీ సింక్ అనమాట. దాని తర్వాత సింక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం వెళ్తుంది అయితే లాండ్రీ ఏరియా. లాండ్రీకి కావాల్సినవి మన బాస్కెట్స్ కానీ ఐరన్ బోర్డ్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది మనం వెతుక్కొని మనం చూసుకోవడమే. చూడండి ఇక్కడ లాండ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ టవల్స్ అది అయిపోయింది. ఇప్పుడు బెడ్స్ అనమాట. ఇది బెడ్స్. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉన్నాయి. వాళ్ళైతే ఐకియా కస్టమర్ వాళ్ళు స్టాఫ్ అయితే బాగానే హెల్ప్ఫుల్గా ఉన్నారు. మనకి మెజర్మెంట్స్ అవన్నీ తీసుకోవచ్చు, వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఈ మోడల్ రూమ్స్, ఈ సెట్టింగ్ మనకి నచ్చితే మనం ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అని ప్రతి చోట ఇలా మోడల్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఇవి షెల్ఫ్స్ అనమాట. మనకి బెడ్రూమ్లో పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అవన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఎంటర్ అవుతుంది అయితే కిడ్స్ ఏరియా అనమాట. ఈ కిడ్స్ ఏరియా ఏంటంటే కిడ్స్ బెడ్స్ అవన్నీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఈ కిడ్స్ ఏరియాలోకి అయితే మనం వెళ్తున్నాము. ఇంకా ప్రతిదీ మనకి ఏది కావాలి అని ముందే నోట్ చేసుకొని వచ్చామనుకోండి, ఈజీగా ఉంటుంది దాన్ని మనం పికప్ చేసుకోవడానికి. ఇంకా ఈ సిచ్యువేషన్లో అయితే అంత సేఫ్ కాదు కదా, కానీ ఏదైనా అవసరం ఉండి వెళ్ళాల్సి వస్తే తప్పదు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను ఐకియాకి బిఫోర్, కానీ ఇప్పుడైతే ఈ పాండమిక్లో ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. సో ఇది చూడండి ఇక్కడైతే కిడ్స్ టాయ్స్, సాఫ్ట్ టాయ్స్, వాళ్ళ బెడ్రూమ్ సెట్టింగ్స్, ఇంకా చాలా వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. బెడ్స్ అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్ టాయ్స్ కానీ పిల్లోస్కి కానీ వాళ్ళ హోల్ సెక్షన్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇదంతా వాళ్ళ ఐటమ్స్ అన్నమాట. కిడ్స్కి మనం యు నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అన్నట్టు ఉంది. సో ఆ షెల్ఫ్స్ కానీ కలర్ఫుల్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ. ఆన్లైన్లో అయితే కొన్ని అవైలబుల్ అవుతున్నాయండి, అది కూడా పికప్కి అయితే ఉన్నాయి. మేము తీసుకోవాలనుకుంది పికప్కి పికప్ చేసుకోవడానికే ఉంది. సో అందుకని మేము అది పికప్ చేసుకోవడానికని వచ్చాను. ఇక్కడ చూడండి ఇవన్నీ వాళ్ళ స్టేషనరీ కానీ నెంబర్స్ నేర్చుకోవడానికి కలర్ఫుల్వి, కలరింగ్ సెట్స్, టాయ్స్ అవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా చిన్నపిల్లలకి టాడ్లర్స్కి వాళ్ళకి కూడా ఈ సాఫ్ట్ టాయ్స్ కానీ వాళ్ళ హై చైర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. హై చైర్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడైతే ఇది మార్కెట్ ప్లేస్ అనమాట. ఈ మార్కెట్ ప్లేస్లో ఇందాక నేను చూపించాను కదా అది. ఇప్పుడు ఇక్కడైతే పెద్ద మార్కెట్ ప్లేస్ కంటే ముందు ఇక్కడ పెద్ద రెస్టారెంట్ ఉంటుంది, కానీ ఇప్పుడైతే ఇది క్లోజ్డ్ అనమాట. ఈ పాండమిక్ కాబట్టి అవర్ రెస్టారెంట్ ఈజ్ క్లోజ్డ్ అని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే పెద్ద రెస్టారెంట్, చాలా బిగ్ హ్యూజ్ రెస్టారెంట్. ఇప్పుడైతే క్లోజ్డ్. సో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు, బట్ ఇట్స్ సేఫ్ కదా. మేమైతే ఇంకా కిందకు వచ్చేసాం మార్కెట్ ప్లేస్లో నుంచి. చూడండి ఇక్కడైతే శానిటైజ్ చేస్తున్నారు. ఆ కార్డ్స్ అన్నీ కూడా అక్కడ పెట్టినవి ఫస్ట్ శానిటైజ్ చేసే వాళ్ళు మనకి ఇస్తున్నారు అనమాట, విచ్ ఈజ్ రియల్లీ గుడ్. ఈ మార్కెట్ ప్లేస్లో ఏంటంటే ఇంకా మనకి అన్నీ అవైలబుల్ అవుతాయి. క్రాకరీ నుంచి ప్లేట్స్, బౌల్స్, మన స్టోరేజ్కి కావాల్సినవి స్టోర్ చేసుకోవడానికి బాక్సెస్ కానీ అలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇలా ప్లెయిన్గా చూపిస్తున్నాను. చూడండి ప్లేట్స్ కూడా చాలా టైప్స్ ఉన్నాయి. దాని ప్రైజెస్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ప్రైస్ కావాలి అంటే అక్కడ ప్రైస్ చెక్ చేసుకోవడానికి కూడా ఒక మిషన్ ఉంది. ఇదంతా అయితే చిన్న బౌల్స్ నుంచి బిగ్ సర్వింగ్ ట్రేస్ వరకు అన్నీ A to Z ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకు కావాల్సినట్టు మనకి నచ్చినట్లు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది అంతా మన సెలెక్షన్ని బట్టి, మన హౌస్ డిజైన్ని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది. కప్స్, డిఫరెంట్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వచ్చామంటే ఫుల్ షాపింగ్. ఇక్కడైతే నేను ముందే చెప్తున్నాను,
చాలా వాకింగ్ అయితే ఉంటుంది, 3 to 4 అవర్స్ వాకింగ్ ఉంటుంది. ఐస్ ట్రేస్, ఇంకా మార్కెట్ ప్లేస్లో చాలా టైం పడుతుంది, ఎందుకంటే మనం చూసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ చూడండి, ఇవైతే బెడ్స్, పిల్లోస్, పిల్లో కవర్స్, త్రో బ్లాంకెట్స్ కానీ త్రో పిల్లోస్ ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. కర్టెన్స్, రూమ్ కర్టెన్స్, బెడ్షీట్స్, పిల్లోస్, ఆల్ ఆర్ అవైలబుల్ అనమాట. అంతకుముందు అయితే ఒక ఫుల్ డే ఐకియాలోనే సరిపోయేది, కానీ మేమైతే ఇప్పుడు జస్ట్ 2 అవర్స్లో ఫినిష్ చేయాలనుకున్నాము. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో. ఆల్మోస్ట్ హాఫ్ వాకింగ్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ మధ్యలో ఒక షార్ట్ కట్ రూట్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది క్లోజ్ చేశారు ఈ షార్ట్ కట్ రూట్. సో మనం మొత్తం ఫుల్గా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళాల్సిందే. చూడండి, ఇవన్నీ రగ్స్, కింద కార్పెట్స్. సో డిఫరెంట్ టైప్స్ అయితే కార్పెట్స్ అవి కలెక్షన్ ఉంది. ఇంకా ఈ ఫ్లోర్ మొత్తంలో కూడా కస్టమర్స్ ఓన్లీ 400 కస్టమర్సే అలౌ చేస్తున్నారు. ఐకియా స్టాఫ్ అయితే 100 స్టాఫ్. టోటల్ ఎంటైర్ స్టోర్లో 500 మెంబర్స్ ఇంక్లూడింగ్ స్టాఫ్ అండ్ కస్టమర్స్ అనమాట. సో విచ్ ఈజ్ రియల్లీ గుడ్, దే ఆర్ మెయింటైనింగ్. ఇప్పుడైతే లైట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చూడండి, లైట్స్, డిఫరెంట్ లైట్స్ అయితే ఉన్నాయి. లైట్ సెక్షన్ అయితే చాలా కలెక్షన్ ఉంది. డిమ్ చేసుకోవడానికి, రూమ్ని డార్క్ చేసుకోవడానికి కలర్ఫుల్ లైటింగ్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. హ్యాంగింగ్ ల్యాంప్స్ కానీ, స్టాండింగ్ కానీ, పోల్ లైట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. చూడండి, మనమైతే మనకి రూమ్ డిజైన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇంకా అక్కడ డిఫరెంట్గా వేరే కలర్స్ తోటి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. స్మాల్ ల్యాంప్స్ కానీ, బెడ్ ల్యాంప్స్ నుంచి హ్యాంగింగ్ లైట్స్ వరకు, డైనింగ్ రూమ్లోకి, కిచెన్లోకి, అలా ఏది సెట్ అవుతుంది అదంతా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మోడల్ రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మనం అక్కడ చూసి మనం డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఈ కిడ్స్ బెడ్రూమ్స్ అవన్నీ మనం డిజైన్ చేయాలి అంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. వాళ్ళు ఈజీగా వాళ్ళకి నచ్చేది సూతింగ్గా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. చూడండి, ఫ్లవర్స్ కానీ, బటర్ఫ్లైస్ ఇవన్నీ పెట్టామంటే కిడ్స్కి అట్రాక్టింగ్గా ఉంటుంది కదా. ఈ షాండ్లయర్స్ కానీ అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇది హ్యాంగింగ్స్ అనమాట, మనం హ్యాంగ్ చేసుకోవడానికి. ఇవి కూడా చాలా టైప్స్ ఉన్నాయి, మనం సెలెక్ట్ చేసుకోవాలి. మన ఇంటీరియర్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవడమే, అది మన ఊహలకి తగ్గట్టు మనం డిసైడ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా స్టోరేజ్ బాస్కెట్స్, స్టోరేజ్ ఏరియా. ఈ బాస్కెట్స్ ఇవన్నీ ఇప్పుడు ప్లాస్టిక్ అయితే ఎక్కువ వాడకూడదు, కానీ ఎక్కడైనా కావాలంటే తప్పదు. ఇప్పుడు క్లాక్ సెక్షన్ అనమాట. ఇది క్లాక్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి అని డిఫరెంట్ అయితే ఉన్నాయి. చూడండి, ఈ మిర్రర్స్ తోటి వాళ్ళు డిఫరెంట్గా చేశారు క్లాక్స్, అంతా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి, స్టోర్లో ప్రతి చోట మనకి మ్యాప్ ఉంటుంది. ఇంకా ఇట్లా మనం చేసుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి టేప్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ అయితే పోస్టర్స్, మనకి రూమ్కి ఎంత మెజరింగ్ కావాలి అన్నట్టు పేపర్వి ఇవి ఉన్నాయి. ఇంకా మిర్రర్స్, స్టాండింగ్ మిర్రర్, కలర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఇలా ముందుకెళ్తూ ఉంటే మనకి ఇప్పుడు ఫ్లవర్స్, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ మనం చూడొచ్చు అనమాట. చాలా వైడ్ కలెక్షన్ అయితే ఉందండి ఇండోర్ ప్లాంట్స్. చూడండి, ఆర్చర్డ్స్, డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి ఆర్చర్డ్స్వి. ఇంకా పాట్స్ కానీ అవన్నీ హ్యాంగింగ్ పాట్స్ అవన్నీ చాలా టైప్స్ ఉన్నాయి. ఈ పింక్ కలర్ ఆర్చర్డ్స్ అయితే చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా అనిపించినాయి అనమాట. మనం హ్యాంగ్ చేసుకోవడానికి మన ఇంటికి సరిపోయినట్టు హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి చాలా కలెక్షన్ అయితే ఉంది, వెరైటీస్. మనం బయట కూడా దొరకొచ్చేమో, కానీ ఇక్కడైతే ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్లాంట్స్ అవన్నీ దొరుకుతున్నాయి. చాలా కలెక్షన్ ఉందండి. ఇది ఈ ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంది. ఇంకొక సైడ్ ఏమో ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మధ్యలో ఇలా మనకి డెకరేటివ్గా, మనం అట్రాక్టింగ్గా మనం ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నట్టు కొన్ని పెట్టేసి ఉన్నాయి. సో దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు.
ఇప్పుడైతే క్యాండిల్స్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. క్యాండిల్స్ కూడా రూమ్ ఫ్లేవర్స్, సెంటెడ్ క్యాండిల్స్ అనమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ స్టోర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సెల్ఫ్ సర్వీస్కి వెళ్తున్నాం. ఇందాక పైన చూపించాను కదా టేబుల్కి మనం ట్యాగ్స్ తీసుకొని ఫొటోస్ తీసుకోవాలని. ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఫోటో తీసుకున్నది ఈ ఏరియాకి వెళ్ళి సెల్ఫ్ సర్వ్లో ఈ మన కార్ట్, మన బిన్ నెంబర్ ఇవన్నీ చూసుకొని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈ ఏరియాలో కూడా మనం అక్కడ మిస్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ కిడ్స్ హై చైర్స్ అవన్నీ చూసాం కదా, ఇక్కడ నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటో తీసుకున్నది ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ చాలా చాలా టైప్స్ అయితే ఉన్నాయి. చూడండి, ప్రతి చోట మాత్రం ఈ ఫుట్ ప్రింట్స్ ఇవి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట సోషల్ డిస్టెన్సింగ్ కోసం. ఇది చూడండి, ఇందాక ఫోటో తీసుకున్నాం కదా, ఆ కార్ట్, దాని బిన్ నెంబర్ అవన్నీ ఉంటాయి. దాన్ని మనం పికప్ చేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఈవెన్ ఫిక్స్ చేసుకోవడం కూడా ఈజీగానే ఉంది. ఇది చూడండి, బుక్ షెల్ఫ్, బుక్ ర్యాక్స్ కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కిడ్స్ రూమ్స్కి. ఇంకా ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా ఆల్మోస్ట్ స్టోర్ అయితే అయిపోయింది. మనం చెక్అవుట్ దగ్గరికి వస్తున్నాం. చెక్అవుట్ కంటే ముందు ఇంకా ఒక్కటి ఉంటుంది, అదేంటంటే యాజ్ ఈజ్ అనమాట. యాజ్ ఈజ్ అంటే స్టోర్లో ఉన్న డిస్ప్లే పీసెస్ ఇక్కడ పెడతారనమాట. ఆ డిస్ప్లే పీసెస్కి ఇంకా మనకి నచ్చితే అది 70% నుంచి 30% వరకు రెడ్యూస్ చేసి ఉంటుంది ప్రైస్. ఇంకా అలా మనం తీసుకెళ్ళిపోవడమే అనమాట. ఇది నో రిటర్న్స్. మామూలుగా అయితే ఒక 60 days రిటర్న్ పాలసీ ఉంది కదా, 90 days 60 days రిటర్న్ పాలసీ ఉంది. ఈ యాజీస్లో అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే రిటర్న్ పాలసీ లేదు. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఇంకా బిల్లింగ్ కౌంటర్కి వెళ్ళాము. బిల్లింగ్ దగ్గర కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఈ ఎగ్జిట్ వితౌట్ షాపింగ్ ఏంటంటే మనం ఏమీ షాపింగ్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళాలి అంటే అందులో నుంచి బయటికి వెళ్ళచ్చు. సో ఇక్కడైతే వీ ప్రిఫర్ కాంటాక్ట్లెస్ పేమెంట్ అన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టోర్లో అలాగే ఉంది. ఇవన్నీ ఏంటంటే మనం తీసుకున్న ఐటమ్స్ మనకి వద్దు అనుకుంటే ఇఫ్ వీ చేంజ్ అవర్ మైండ్ వీ కెన్ కీప్ ఇట్ ఇన్ టు దట్ బాస్కెట్. సో అన్నీ ఈజీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం తీసుకున్న ఎల్లో కలర్ కవర్ దాన్ని వదిలేయాలన్నమాట. ఈ బ్లూవి అను పేపర్ బ్యాగ్స్ మనం కావాలి అంటే మనం కొనుక్కోవచ్చు. బ్లూది అయితే 65 రూపీస్, పేపర్ బ్యాగ్ అయితే 20 రూపీస్. సో బిల్లింగ్ దగ్గర కూడా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అంతా స్క్రీన్ షీల్డ్ వేసుకొని. ఇదేంటంటే కస్టమర్ కేర్కి వెళ్ళడానికి అనమాట. ఈ కస్టమర్ కేర్లో మనం క్లిక్ అండ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకింగ్ ఏరియా ఎందుకోసం అంటే మనం ఏమైనా గ్లాసెస్ కానీ, ప్లేట్స్ కానీ, గ్లాస్ బౌల్స్ తీసుకుంటే వాటిని ప్యాక్ చేసుకోవడానికి. ఈ క్లిక్ అండ్ కలెక్ట్లోనేమో ఆన్లైన్లో మనం పికప్ చేసుకోవాల్సిన ఐటమ్స్ ఈ క్లిక్ అండ్ కలెక్ట్కి వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమర్ సర్వీస్ అనమాట. రిటర్న్స్ అన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. ఇది నెక్స్ట్ టు బిల్లింగ్ ఏరియాలోనే ఉంది, జస్ట్ పక్కనే. సో మన షాపింగ్ అయింది. ప్రతి చోట మనం చూస్తున్నాం కదా ఈ ఫుట్ ప్రింట్స్. ఇంకా వీళ్ళైతే ఈ కాఫీ మిషన్స్ ఇవన్నీ క్లోజ్డ్. ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయండి ఐకియా కేఫ్లో కూడా. అది ఓన్లీ క్లోజ్డ్గా ఉన్న ఫుడ్ ఐటమ్సే అవైలబుల్ అంట. సో విచ్ ఈజ్ రియల్లీ గుడ్, దే ఆర్ మెయింటైనింగ్ వెల్ అనమాట. ఓన్లీ ఆ బౌల్స్లో అలా పెట్టేసి ఇస్తారు, కానీ మనం బయటకు తీసుకెళ్ళి టుగో తీసుకెళ్ళి మనం తినాలి. మన ఐకియా విజిట్ అయితే అయిపోయిందండి. హోప్ యూ లైక్ దిస్. అకార్డింగ్లీ దే కెప్ట్ ఇట్ వెరీ క్లీన్ అండ్ నైస్. ఎవ్రీవేర్ దే ఆర్ గివింగ్ శానిటైజర్స్ అండ్ mask we have to carry, but they kept it very safe and sanitized and maintaining social distancing as well. And only 400 customers and 100 staff, total 500 in the entire building. This is our trip to IKEA. Hope you like this video. Stay safe, stay home, stay healthy. Have a nice time. Bye bye. Keep watching. See you soon.